గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు శైలజ. మాది పామూరు. మా మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ అవుతుంది. నాకు 26 ఇయర్స్. ఫస్ట్ బేబీని లాస్ అయ్యాను నేను పామూరులో చేయించుకొని. అక్కడ 5 ఇయర్స్ కందింది నాకు ఫస్ట్. అయితే బేబీ లాస్ అయ్యాను. అక్కడ లాస్ అయ్యానని చెప్పేసి 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు మేడం గురించి మా ఊర్లో ఒక ఆవిడ చెప్పింది. ఆవిడ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం మాటలు నన్ను బాగా ఇంప్రెస్ చేశాయి. మేడం చూసి పాజిటివ్నెస్ బాగా నేర్చుకున్నాను. అక్కడ నుంచి మళ్ళీ మేడం నుంచి ఇలా చేయాలమ్మా, డైట్ ఇలా చేయాలి, ఎలా చేయాలని చెప్తుంటే ఇంకా బాగా అనిపించింది. కానీ నాకు థైరాయిడ్ వల్ల ప్రాబ్లం అనిపించేది. అంటే బేబీ లాస్ అయ్యానే, ఫస్ట్ బేబీ ఈసారి కూడా లాస్ అవుతానేమో అని భయం అనిపించేది. కానీ మేడం వల్ల నేను దాన్ని పాజిటివ్ చేసి తీసుకున్నాను. అలా ఏముండదమ్మా అని చెప్పేసి మేడం నన్ను బాగా చెప్పారు. దాని ద్వారా పాజిటివ్నెస్ తీసుకున్నాను. తర్వాత సార్ కూడా చెప్పారు, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదమ్మా అని చెప్పారు సార్ కూడా. సరే బాగా మాట్లాడుతూ అట్లా ఉండడం వల్ల బాగా ఇంప్రెస్ అయ్యాను. వీడియోస్ కానీ అన్నీ చూస్తూ ఉండేదాన్ని. స్వాతి యొక్క వీడియోస్ 2 వీడియోస్ చూశాను. తనది కూడా మ్యాండ్రికమే, నాది మ్యాండ్రికమే. దానివల్ల నేను మ్యాండ్రికం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అని కూడా పాజిటివ్ కూడా తీసుకున్నాను. బేబీ కూడా మాట్లాడుతూ ఉండేదాన్ని. అంటే ఫస్ట్ ఫర్టిలిటీ నుంచి కూడా నేను బేబీ ఒక బుక్ తీసుకొని రాసుకుంటూ ఉన్నాను. జ్యోతి మేడం చెప్పారు, బుక్ తీసుకొని నువ్వు బేబీ ఎలా ఉండాలి అనేది ఫస్ట్ ప్రిపేర్ చేసుకో అని చెప్పేవాళ్ళు. అలాగే బుక్ తీసుకొని డైలీ రాసుకుంటూ ఉండేదాన్ని. ఈవినింగ్ టైంలో నా బేబీ ఇలా ఉండాలి, దీర్ఘాయుష్తో ఉండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి, పాజిటివ్నెస్గా ఉండాలి, అన్ని పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోకూడదు అని చెప్పుకుంటూ రాసుకుంటూ ఉండేదాన్ని. ధైర్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, మంచి ప్రయోజకుడు కావాలి, అలాగే నలుగురికి సహాయం చేస్తూ ఉండాలి అని చెప్పుకుంటూ రాసుకుంటూ ఉండేదాన్ని ఫస్ట్ నుంచి. అలాగే తర్వాత బేబీ కన్సీవ్ అయిన తర్వాత కూడా 6 మంత్స్ చెప్పారు మేడం. 6 మంత్స్లో నేను తీసుకోవాలి అనుకున్నాను. అట్లాగే కరెక్ట్గా 6 మంత్స్కి కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత మేడం అక్కడ నేను పామూరులో కూడా చూపించుకోలేదు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతే చెక్ చేసుకొని చూసుకున్నాను. మేడం దగ్గరికి వచ్చి చెప్పుకున్నాను. తర్వాత మళ్ళీ మేడం 3 మంత్స్కి 4 మంత్స్కి ఇట్లా చెకప్కి రమ్మంటూ ఉంటే వచ్చేస్తున్నాను. తర్వాత అంటే నేను బేబీతో ఎలా ఉండాలి అనుకున్నానో అలాగే మూమెంట్స్ ఇచ్చి ఉండేది. నేను చెప్పుకున్న మనసులో చెప్పుకుంటూ ఉండేదాన్ని. డైట్ వచ్చేసి నేను మా హస్బెండ్ని అడిగితే తీసుకొచ్చి ఇచ్చేవారు. డైలీ పాపం తీసుకొని వచ్చి ఇచ్చేవారు. తిన్నావా అని అడుగుతాను. యోగా నిద్ర చేసేదాన్ని, యోగా మెడిటేషన్ చేసేదాన్ని. ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా, నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుండేది నాకు. మా అమ్మ కానీ బేబీ బేబీతో మాట్లాడుకోమ్మ, ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నీకు అని మా అమ్మ, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు నాకు. అలాగే శుభ అనే మేడం వీడియో చూశాను. ఆమెకి 41 సంవత్సరాలకు అందినప్పుడు 26 ఇయర్సే కదా నాకు, ఎందుకు అందదు అని అనేది కూడా తీసుకున్నాను. నేను బాగా చేసుకోవాలి అని చెప్పి మేడం నుంచి కూడా తీసుకున్నాను అది పాజిటివ్. అలాగే వచ్చేసి నేను నేచర్తో, అంటే నా బేబీ రాకముందు నుంచి కూడా నేను బుక్ తీసుకొని మాట్లాడుకుంటూ ఉండేదాన్ని, రాసుకుంటూ ఇలా ఉండాలమ్మా, దీర్ఘాయుష్తో ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి, నిన్ను 6 మంత్స్కే తీసుకోవాలి అని అనుకుంటూ ఉండేదాన్ని. అలాగే తీసుకున్నాను కూడా. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పొట్ట మీద చేపెట్టుకొని మనసులో అనుకునేదాన్ని. బయటికి చెప్పకపోయినా కూడా మనసులో నా బేబీ ఇలా ఉండాలి అనుకునేదాన్ని. అప్పుడు నాకు మూమెంట్ ఇచ్చేది బేబీ బాగా. అలాగే వాళ్ళ డాడీ వచ్చి మాట్లాడినప్పుడు కూడా మూమెంట్ ఇచ్చేది బాగా. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మాట్లాడినా కూడా మూమెంట్, వాళ్ళు మాట్లాడుతున్నా ఏం చేయకపోయినా కూడా మాట్లాడే టైంలో బాగా మూమెంట్స్ ఎక్కువ ఇస్తూ ఉండేది. అలాగే ఇప్పుడు బేబీ నా 24th డెలివరీ అయ్యాను. ఇప్పుడు నేను మాట్లాడినా కూడా నా బేబీ నా సైడే చూస్తూ ఉంది. నేను చెప్పిన వాటికి బాగా రెస్పాండ్ అవుతుంది. అంటే టాక్ టు బేబీ వల్ల మనం బేబీని మనం ఎలా చూసుకోవాలో అలా చూసుకోవచ్చు. మనం ఎలా అనుకున్నామో అలా తీసుకోవచ్చు టాక్ టు బేబీ వల్ల. ఇంకా వచ్చేసి డైట్ తీసుకునడం వల్ల నాకు థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంది. ఫస్ట్ నుంచి కూడా నాకు థైరాయిడ్ ఉండడం వల్ల బేబీకి చెప్పుకునేదాన్ని, మనం టెస్ట్కి వెళ్ళినా కంట్రోల్లో ఉండాలి నాన్న, థైరాయిడ్ నీకు మాత్రం రావద్దు, అమ్మకు కంట్రోల్లో ఉండాలి అని చెప్పుకునేదాన్ని. ఎప్పుడు టెస్ట్కి వెళ్ళినా కూడా కంట్రోల్లోనే వచ్చేది, నార్మల్గానే ఉంది అని చెప్పి వచ్చేది. అప్పుడు అనుకున్నాను, నా బేబీ నా మాట వింటుంది, కంట్రోల్లో ఉంటుంది థైరాయిడ్ కూడా అని చెప్పి అనుకున్నాను. అలాగే బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నేను ఏం మాట్లాడినా కూడా తను నా సైడ్ చూస్తుంది, బాగా రెస్పాండ్ అవుతుంది,
మా అమ్మ కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది. అంటే బేబీ ఎప్పుడు ఒక్కోసారి కడుపు నొప్పి వచ్చినప్పుడు గానీ, లేదా నాకు కాళ్ళు ఉబ్బినట్టు గానీ అట్లా అనిపిస్తే బేబీతో మాట్లాడుకోమ్మా తగ్గిపోతుంది అని చెప్తూ ఉండేది. ఈ టాక్ టు బేబీ చేయకపోతే మాత్రం నేను ఇట్లా ఉండేదాన్ని కాదేమో. ఫస్ట్ బేబీ అప్పుడు నాకు అసలు మూవ్‌మెంట్సే తెలిసేవి కాదు. కానీ ఈ బేబీ టాక్ టు బేబీ చేయడం వల్ల ఫస్ట్ నుంచి టాక్ టు బేబీ చేయడం వల్ల నాకు చాలా బాగా మూవ్‌మెంట్స్ ఇచ్చేది. అంటే అప్పుడు అర్థమైంది నాకు అంటే అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది. అంటే అప్పుడు నాకు తెలీదు కాబట్టి తీసుకోలేకపోయాను. ఇప్పుడు మేడం దగ్గరికొచ్చిన తర్వాత తెలుసుకున్నాను కాబట్టి నేను మంచి బేబీని తీసుకుంటున్నాను అని అనిపించేది నాకు. అలాగే నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగుండేది. ఎక్కువ వీడియోస్ అవి చూస్తూ ఉండేదాన్ని. అంటే టైం దొరికినప్పుడు చూసేదాన్ని. మా హస్బెండ్ ఎక్కువ ఇంట్లో ఉండరు. అండ్ తనొచ్చినప్పుడే 1, 2 వీడియోస్ చూసి పడుకునేదాన్ని. యోగ నిద్ర చేసేటప్పుడు కన్ఫామ్‌గా బాగా ఫ్రస్ట్రేషన్ అంతా పోయేది యోగా చేసేటప్పుడు. హ్యాపీగా నిద్రొచ్చేది. అలాగే ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో కూడా పడుకునేటప్పుడు పొట్ట మీద చేసుకొని అమ్మని ఇబ్బంది పెట్టకూడదు నాన్న, నువ్వు ఇబ్బంది పడకూడదు. అమ్మ హ్యాపీగా నిద్రపోవాలి, నువ్వు కూడా హ్యాపీగా నిద్రపోవాలి అని చెప్పుకుంటే ఇప్పుడు అలాగే చేస్తున్నాడు. నైట్ అసలు లేయడు. మనల్ని లేపి పాలిస్తేనే తీసుకుంటాడు. లేకుంటే కామ్‌గా పడుకుంటాడు. బాగా ఈ టాక్ టు బేబీ బాగా యూజ్ అయింది నాకు. మా అమ్మ కూడా చెప్తూ ఉండేది, బాగా చూసుకోవాలి అమ్మని. అమ్మని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తూ ఉండేది బేబీకి. బాగా పాజిటివ్‌గా తీసుకునేవాడు అమ్మ మాటలు కూడా. ఏ ప్రాబ్లమ్ వచ్చినా చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఇట్లా ఉండకూడదు నాన్న, అలా ఉండాలి అని చెప్పేసి అన్నీ బాగా రెస్పాండ్ అయ్యాయి అన్నిటికి మూవ్‌మెంట్. 22 అమావాస్య ఉంది. అయితే 22 కావద్దు నాన్న, 22 తర్వాత 2 డేస్ తర్వాత అయినా పర్లేదు అని చెప్పుకున్నాను. అలాగే 24th అయినా పర్లేదు అనుకున్నాను. 24థ్‌కి వచ్చేసింది నా బేబీ. ఈ 22 అమావాస్య ఉంది, 2 రోజులు ఏమి ఇబ్బంది పెట్టకూడదు అమ్మని అని చెప్పుకుంటే మూవ్‌మెంట్ ఇచ్చింది నా బేబీ నాకు. అందువల్ల 24th డెలివరీ చేసుకున్నాను. మేడం ఆండల్ మేడం గారికి, భాస్కర్ సార్‌కి, అరుణ మేడంకి, అలాగే ప్రమీల మేడంకి, జ్యోతి మేడంకి థ్యాంక్స్ టు మేడం.